కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా బ్రహ్మేష్ పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా ధన్యవాదాలండి. మరి ప్రతిరోజు ఎంతో కొంత జ్ఞానం నేర్చుకుంటూనే ఉన్నాం, సాధన చేస్తున్నాం. సాధన దేనికి అంటే మనలో శక్తిని పెంచుకోవడానికి సాధన. మరి జ్ఞానం దేనికి అంటే అసలైన నేను ఎవరు అని తెలుసుకోవడానికి. ఇప్పటివరకు మనము నేను అంటే ఈ శరీరము, ఈ మనసు, ఈ బుద్ధి అనుకుంటూ మనము జీవితం సాగిస్తున్నాం. కానీ ఇప్పటివరకు అలా సాగించే జీవితం మిథ్యా జీవితమే అయింది. అంటే ప్రపంచిక జీవితం అంతా కూడా అక్కడ రెండే మనకు కూడా వస్తాయి, పాపము పుణ్యము. కానీ మనం దేహం తీసుకున్నది దేనికోసమో మనము ఇక్కడికి వచ్చాక, అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక అర్థమైంది ఏంటి అంటే పరమసత్యాన్ని తెలుసుకోవడానికి. ఏమిటి ఆ పరమసత్యము అంటే నేనెవరో తెలుసుకోవడం. నేనెవరో తెలుసుకుంటే అంతా తెలిసినట్టే. అది తెలుసుకోవడానికి ఈ మేనుని ధరించి మనం భూమి మీదకి వచ్చాం. అయితే ఇక్కడ ప్రపంచిక జీవితంలో కనబడిందంతా సత్యమే, మనం చేసేదంతా సత్యమే అన్నట్టు ఉంటాయి. అంటే మనం ఏ పని చేస్తున్నా ఇది కరెక్టే కదా అంటాం. మనం డబ్బు సంపాదించినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, గృహిణిగా ఉన్నా, ఎలా ఉన్నా ఇది బాధ్యత కదండి, ధర్మం కదండి, ఇది తప్పదు కదండి, ఇది ఇలాగే చెయ్యాలి కదండి అంటూ ఉంటాం. అందుకే మహాత్ములు ఈ సత్యాన్ని రెండుగా విభజించారు. ఏమిటంటే ప్రపంచకుల్లో అన్నీ మనం కరెక్ట్ అంటున్నాం కదా, మరి దీన్ని సామాజిక సత్యం అన్నారు. మరి ఆత్మని తెలుసుకోవడం పరమ సత్యము అన్నారు. రెండు సత్యాలు ఉన్నాయి. అయితే సామాజిక సత్యంలో ఉంటూ దాన్ని వదలమని ఏ మహాత్ములు మనకి చెప్పరు, ఏ సద్గురువులు మనకి చెప్పరు. ఎందుకంటే దాంట్లో ఉంటూ మరి పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాము అంటే సామాజిక సత్యంలో జీవిస్తూ అది కరెక్ట్ అనుకుంటూ మరి పరమ సత్యాన్ని తెలుసుకోవడం మర్చిపోతున్నాం. మరి తెలియదు కొంతమందికి. మరి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక, ఆత్మ గురించి సద్గురువు ద్వారా తెలుసుకున్నాక ఈ ఆత్మ మరి ఈ నేనుని తీసుకుని భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినప్పుడు మరి పరమసత్యాన్ని తెలుసుకోవడానికే వచ్చింది. ఆ పరమసత్యము మరి తెలియాలి అంటే యోగ మార్గంలోనే ఉండాలి. కానీ ఆ యోగం అందరికీ అర్హత కుదరదు, రాదు, తెలియదు. పక్కనే ఉన్నా తెలుసుకోలేము కూడా. అంటే ఈ శరీరం నేను అనుకుంటూ, ఈ మనసు నేను, నాది, ఈ బుద్ధి నాది అనుకుంటూ మనం జీవితం సాగించేస్తున్నాం. మనం ఆ లోకాల నుంచి ఈ లోకాలకి వచ్చి మరి ఈ మేనును ధరించి వచ్చి ఇక్కడికి వచ్చి మాయలో పడిపోయి సరి అయిన సద్గురువులు దొరక్క, మన గుణాలు మారక ఈ మేనే నేను అనుకుంటూ మళ్ళా ఎన్నో కర్మలు చేస్తూ ఎన్నో మేనులు ధరించడానికి కారణమైపోతున్నాం. మరి అయితే ఈ మేనునే నేను అనుకుంటూ బతికేస్తున్నాం. ఈ ఎన్నో నేనులు తెచ్చుకున్నాం. ఈ నేను కోసమే బతుకుతున్నాం, దీనికోసమే తాదాత్మ్యం చెందుతున్నాం. దీన్ని సంతోషం పెట్టడం కోసమే, దీన్ని సుఖపెట్టడం కోసమే, దీనికి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం కోసమే, ఇది భోగాల్లో ఉంచడం కోసమే అని అనుకుంటూ అజ్ఞానంతో బతికేస్తున్నాం. అజ్ఞానం అంటే జ్ఞానం తెలియకపోవడం. జ్ఞానం తెలియకపోవడం అంటే అసలైన నేను తెలుసుకోలేకపోవడం.
ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇంత భోగాలు అనుభవించిన ఈ నేనుని, అంటే ప్రపంచక నేను, కనబడుతున్న నేను, ఈ మేనుని ఎంత సుఖాల్లో ఎంత భోగాల్లో ఉంచినా చివరికి చితి మీదకి పంపవలసిందే. కానీ ఈ పరమ సత్యం ఏమిటి అంటే, ఈ సత్యం తెలుసుకోవడం అంటే అసలైన నేనుని తెలుసుకోవడమే. కానీ కొన్ని జన్మలు ఈ భోగాలు అనుభవించడం, పేరు ప్రతిష్టలు అనుభవించడం, ఇవన్నీ ముందు జన్మల్లో బాగానే ఉంటాయి. మురిసిపోతూ ఉంటాం, నా జీవిత లక్ష్యం నెరవేరిద్ది, నేను ఇంత సంపాదించాలనుకున్నాను అని కొంతమంది, నేను ఇంత పెద్ద నాయకుడిగా ఎదగాలనుకున్నానని కొంతమంది, నా పేరు ప్రపంచం అంతా మారిపోవాలని కొంతమంది, ఇలా జీవితాలు సాగిస్తూ నేను చాలా ఆనందంగా జీవితం గడిపేశాను అనుకుంటారు. కానీ ఈ మానవ జన్మ తీసుకుని ఈ దేహాన్ని తీసుకొచ్చి ఈ మిథ్యా నేనని భ్రాంతి పడి బతికినప్పుడు బాగానే ఉంటుంది. కానీ చిట్ట చివరికి చేరుకునేటప్పటికి, చితి మీదకి చేరుకునే ముందు వేదనతోనే వెళ్ళిపోతుంది అది. అంటే ఏ పర్పస్ కోసం ఈ మెయిన్ తెచ్చుకుందో దానిని భ్రాంతిలో పడి నేనని బతికామో అంతవరకు మరణమే దుఃఖమైపోతుంది. ఈ మిథ్యా నేను అనుకున్న నాడు జనన మరణ చక్రంలో తిరగవలసిందే. మరి ఆ జనన మరణ చక్రం కోసమేనా నేను బతుకుతున్నది? మళ్ళా జన్మ కోసమా నేను బ్రతుకుతున్నది? దీనికోసమా అని 300 పత్రిసారి చెప్తూ ఉంటారు. 300, 350 జన్మలు అయితే కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టరు అని. అప్పుడు మనకి లోన నుంచి ఎన్ని భోగాలున్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎన్ని పదవులున్నా, ఎంత వంశం ఉన్నా, ఏదో ఒక రోజుకి వైరాగ్యం వాటి వల్లే వస్తుంది. ఈ సంపదల వల్లే, ఈ పదవుల వల్లే, ఈ సంతానం వల్లే జీవితం వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మేనుకి ఏమి చేసినా అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు అని లోన ఉన్న ఆత్మకి తెలుసు. కానీ మధ్యలో ఉన్న మనసు అవన్నీ కోరుకుంటుంది. కోరుకున్న మూలంచి మన జీవితంలో ఏదో వెలితి వస్తూ ఉంటుంది. ఆ వెలితి పోవడానికి అసలైన నేనుని తెలుసుకుంటేనే కానీ ఈ పరమసత్యం తెలియాలంటే చాలా కష్టం. ఈ సామాజిక సత్యం చాలా తేలిక. ఏంటంటే కష్టపడినప్పుడు డబ్బు వస్తుంది, అది సత్యమే కదా. నువ్వు పాపం చేస్తే పాప ఫలితము వచ్చింది, అది సామాజిక సత్యమే. పుణ్యం చేస్తే భోగము వచ్చింది, ఇది మామూలు సత్యం, కనిపిస్తున్న సత్యం. నువ్వు సంపాదించుకున్నావా, సుఖపడుతున్నావు. మరి అలాంటివన్నీ తెలుస్తాయి. కానీ ఈ సామాజిక సత్యంలో మార్పు రావచ్చు. అంటే నువ్వు మంచి చెయ్యాలనే వెళ్ళావు, అక్కడ పరిస్థితులను బట్టి చెడ కూడా చెయ్యొచ్చు. అలాగే చెడ్డ చెయ్యాలని వెళ్ళావు, అక్కడ పరిస్థితులను బట్టి నువ్వు మంచిగానూ ఉండొచ్చు. ఈ మంచి చెడులు క్షణక్షణం మారుతూనే ఉంటాయి. అంటే సామాజిక సత్యంలో మార్పులు ఉంటాయి. కానీ పరమ సత్యంలో ఎప్పుడూ మార్పు ఉండదు. భగవంతుడి దగ్గర ఎప్పుడూ మార్పు లేదు, నిరంతరము జరుగుతూనే ఉంటుంది. యుగమైన యుగాంతమైన ఆ పరమసత్యంలో మార్పు ఉండదు. అది నీవై ఉన్నావు, అది తెలుసుకోవాలి. ఎంతవరకు మనం సామాజిక సత్యంలో జీవిస్తూ ఉంటామో అంతవరకు దుఃఖం తప్పదు, జన్మలు తప్పవు. ఎంతవరకు శరీరము, మనసు, బుద్ధి అనుకుంటావో, ఈ మూడు నేను నాది అనే భ్రాంతిలో ఉంటావో, సామాజిక సత్యంలో జీవిస్తూ ఉంటావో, అంతవరకు నీకు జన్మలు తప్పదు. మరి జన్మ వచ్చిందా? రెండూ ఉంటాయి. దుఃఖము ఉంటుంది, సంతోషము ఉంటుంది. సంతోషానికి పొంగిపోవడం, వెంటనే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, రెండూ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ వస్తే నష్టమేంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అజ్ఞానమే అది. మరి ఎంతవరకు జన్మలు వస్తాయో,
ఎంతవరకు దుఃఖానికి బాధపడుతూ ఉంటామో, సుఖాలకి పొంగిపోతూ ఉంటామో, ప్రాపంచిక జీవితమే సత్యమని బతికేస్తామో, మన శక్తిని కోల్పోతూ ఉంటాం. నువ్వు ప్రపంచం శాశ్వతం అనుకున్నా, శరీరం శాశ్వతం అనుకున్నా, నా మనసు నా బుద్ధి అని ఈ సామాజిక సత్యంలో జీవిస్తున్నప్పుడు నీ శక్తి కోల్పోవడం జరుగుతూనే ఉంటుంది. మరి అందుకే సద్గురువులు మన శక్తి కోల్పోతామని మన ఊహని తలకిందులు చేస్తారు. శరీరం నువ్వు కాదు, ప్రపంచం శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం అంటే భగవంతుడే శాశ్వతం, ఆత్మే సత్యం, సత్యలోకమే నీకు శాశ్వతం అని నిన్ను గురువులు చక్కగా యోగ మార్గంలోకి పయనింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గురువులు చెప్పినా అది అందుకునే అర్హత మనకు ఉండాలి. ఎంతోమంది పత్రికారు ధ్యానం నేర్పించారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, పత్రికారు ఏం చెప్పారు అంటే ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం అని 3 ముక్కల్లో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మనకివ్వడం జరిగింది. కానీ ఆయన ఏ ఉద్దేశంతో తన జీవితాన్నంతా ధారపోసి మనందరి కోసం ధ్యానము జ్ఞానము అనుకుంటూ 2 ఆయుధాలు పట్టుకుని మరి ప్రపంచంలో ఒక అడుగు పెడితే ధ్యానం చేయడం చేస్తున్నారు, కానీ జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తున్నామా లేదా, మోక్షం వైపు మన ఊహలు వెళ్తున్నాయా లేదా అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుని తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎంతసేపు శరీరము మనసు ఈ 2 పట్టుకుని ధ్యానం అంటే వాడు ఏ జన్మకి ఎన్ని జన్మలు ఈ శరీరం కోసం మనసు కోసం ఈ ధ్యానశక్తిని యోగశక్తిని ఖర్చు పెడతాడో అంతవరకు జన్మలు తప్పవు, మోక్షానికి దూరం అయిపోతూ ఉంటాడు. అందరికీ సద్గురువు మాటలు ఎందుకు అర్థం కావు అంటే అర్థం చేసుకునే అంత అర్హత వాళ్ళకి లేదు. మోక్షం గురించి పత్రిసారి మాట్లాడారు. మరి మాట్లాడినప్పుడు మోక్షం అనే పదాన్ని మర్చిపోయి మరి ఈ సాధన మిథ్యా నేను కోసమే ప్రయత్నిస్తే, అంటే మిథ్యా నేను అంటే ఈ శరీరం కాలిపోతుంది, చితి మీద కాలిపోయే ఈ నేను మిథ్యా నేను. ఏదైతే కాలకుండా ఉందో నేను, అది అసలైన నేనుని, అదే పరమసత్యం. ఆయన చెప్పింది ఏంటి? మోక్షం అనే పదం ఆయన ఉపయోగించలేదా? ఉపయోగించారు, కానీ అది అర్థం చేసుకోవట్లేదు. ఈ సామాజిక సత్యం మిథ్యా నేను శాశ్వతం అనుకోవడం, అనుకుని ధ్యానం వల్ల ఆరోగ్యం, ధ్యానం వల్ల సంకల్ప శక్తి, మీ ఆరోగ్యం తగ్గట్లేదా, అనారోగ్యంగా ఉన్నారా, రండి మా దగ్గరికి, మా పిరమిడ్లోకి రండి. అది పిరమిడ్ 3 శక్తి అంటే నువ్వు బయట చేసే మోక్షం లేటుగా రావచ్చు, పిరమిడ్లో 3 శక్తి పొంది మోక్షానికి దగ్గరవు. మోక్షం అనే పదమే అర్థం కావట్లేదు. మోక్షం అంటే ఏంటి? బ్రతికుండగానే ఆనందంగా ఉండాలి, చనిపోయాక కూడా ఆనంద స్థితిలో నేను ఆనంద స్వరూపుణ్ణి అని చనిపోకముందే చావును గురించి నీకు తెలియపరిచాడు నీ పరమగురువు పత్రిజీ. కానీ ఆ మాటలను అర్థం చేసుకోకుండా ఎంతసేపు ధ్యానము అంటే ఈ శరీరాన్ని ఇంకా భోగంలో ఉంచాలి, ఈ మనసుని ఇంకా సంతోషపెట్టాలని రాని గురించి ఆలోచిస్తే మనం ఇంకా సామాజిక సత్యంలో జీవిస్తున్నట్టు కానీ పరమ సత్యానికి ప్రయత్నించినట్టు కాదు. అందుకే 100కో 1,000కో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలడు అని గీతలో చెప్పాడు. అలాగే పత్రిగారిని 1,000కో 100కో ఒక్కడే ఆ మోక్షం అనే పదం ఆయన ఉపయోగించినప్పుడు దాన్ని అర్థం చేసుకునే శక్తి వేలలో ఏ ఒక్కడికో ఉంటుందండి. చెప్పడం సత్యం అందరికీ చెప్పారు. చూడండి, క్లాస్లో టీచర్ పాఠం అందరికీ చెప్పినా ఏ కొద్ది మందికో ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఎందుకంటే ఆ మాస్టర్ చెప్పిన పాఠాన్ని రిసీవ్ చేసుకునే శక్తి ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఉంది. అలాగే మరి సద్గురువులు చెప్పిన మోక్షం గురించి మరి పరమసత్యాన్ని తెలుసుకోండి, దానికోసమే ఈ మిథ్యాలేనును సృష్టించుకుని వచ్చారు మీరు, సాధన కోసమే శరీరం అని పరమసత్యం గురించి మనకు బోధించిన పరమగురువులు పత్రిజీ.
కానీ ఆయన పరమ అనే చెప్పే పదానికే అర్థం తెలుసుకోకుండా, అంటే ఈ భూమి మీద ఉన్న దానికంటే కూడా అత్యున్నతమైనది ఏది అంటే పరమ అనే పదం ఎప్పుడైతే ఉపయోగించారో ఈ భూమి మీద దానితో సమానమైనది లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరమ సత్యం ఏంటి అంటే ఈ దేహం కాదు, మనసు కాదు, ప్రపంచం కాదు, బుద్ధి కాదు, దాని అవతల ఏదైతే ఉందో అదే పరమసత్యం. ఈ పరమసత్యానికి ఎప్పుడూ మార్పు లేదు. సృష్టిలో అన్నీ మారిపోతూ ఉంటాయి, సత్యం ఎప్పుడూ సత్యమే అని గ్రహించడానికి సాధన అనే ఒక మార్గాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ సాధన అందరూ చెయ్యగలరా? చెయ్యలేరు. చేస్తున్నట్టు నటించవచ్చు, కానీ సాధన యొక్క ఫలితాన్ని, ఆత్మతృప్తిని, ఆత్మదర్శనాన్ని ఇది ఎవరు తీసుకోగలరు? ఈ పరమసత్యాన్ని, ఆత్మే నేననే పరమసత్యాన్ని ఎవరు తెలుసుకోగలరు అంటే అది కూడా ఆ మహాత్ములే చెప్పారు. మరి ఈ సృష్టిలో అన్నిటికీ ఫలితం ఉంది. ఏ పని చేసినా ఫలితం వెంటనే వస్తుంది. ఆ కర్మఫలం వెంటనే వస్తుంది. పాపం చేస్తావా, నీకు దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. ఏదో దేవుడు నా నుదుటిని ఇలా రాశాడు అనే మాట వదిలామంటే మనకి ఇంకా అజ్ఞానం. ఏం రావాలి? నా పాపకర్మలు ఇంకా ఉన్నాయి, పోలేదు అని నీకు అర్థం అవ్వాలి. ఇవి నేను ప్రారంధంలో తెచ్చుకున్నవే అని అర్థం అవ్వాలే. కానీ ఇంకా అజ్ఞానంతో దేవుడు నా నుదుటిని రాశాడు అంటే నువ్వు యోగం చేసినా లాభం లేదు, యోగ మార్గంలోకి వచ్చినా లాభం లేదు, సద్గురువు నీ పాలిటికి వచ్చినా వేస్టే నువ్వు అర్థం చేసుకోకపోతే. మరి ఇంక నువ్వు భోగాల్లో ఉన్నావు అంటే నా ప్రారంధంలో పుణ్యకర్మ ఉంది కాబట్టి భోగంలో ఉన్నాను అని నీకు అర్థం అవ్వాలి. నా వల్ల డబ్బు వచ్చింది, నా వల్ల పదవులు వచ్చాయి, నా శక్తి వల్లే ఇదంతా నడుస్తుంది అని అనుకుంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అందుకే రెండు వద్దు, పాపకర్మ అసలు చేయొద్దు, పుణ్యం చేసినా మరి అదే భగవంతుడు చెప్తున్నాడు. ఈ కర్మఫలాలు నీకు అంటుకోకుండా, ఈ జన్మ తీసుకోకుండా, నీ ఆత్మని నువ్వు తెలుసుకోవడానికి, నువ్వెవరవో తెలుసుకోవడానికి, నిజమైన నేను ఎవరో తెలుసుకోవడానికి యోగం ఒక్కటే కారణం. యోగం వల్ల మాత్రమే తెలుసుకోగలం. ఇది ఏ డబ్బిచ్చి నువ్వు కొనుక్కోలేవు, ఈ నిజమైన నేనుని తెలుసుకోలేవు. అయితే ఈ యోగం అందరికీ కుదురుతుందా? ఈ జ్ఞానం అందరూ పొందగలరా అంటే అది కూడా మహాత్ములు మనకు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే పుణ్యం చేస్తున్నావు, పుణ్యం వల్ల జన్మ రాకుండా యోగం వైపు నీ మనసును మరవాలి అంటే నీకు హృదయ శుద్ధి ఉండాలి, శుద్ధత్వం రావాలి. మరి అది ఎలా జరుగుతుంది? అది ఎలా దొరుకుతుంది? హృదయ శుద్ధి ఎలా జరుగుతుంది అని అంటే నువ్వు పుణ్యం చేస్తున్నా ఆ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించేయి. ఆ కర్మఫలాన్ని నువ్వు ఉంచుకోకు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పిస్తావో అప్పుడు నీకు ఈ దారి దొరుకుతుంది. నీ హృదయం శుద్ధత్వంలో పొందుతుంది. ఆ హృదయ శుద్ధి ఉండాలి. ఎప్పుడు కర్మఫలాన్ని త్యాగం చేసినప్పుడు మాత్రమే నీ మనసు అన్నీ శుద్ధత్వంలోకి వచ్చేస్తాయి. నాదంటూ ఏదీ లేదు, ఆ భగవంతుడే చేయిస్తున్నాడు. అసలు మనము మామూలుగా ప్రాపంచిక జీవితంలో ఏ చిన్న గొప్పలు చేసినా నేను చేస్తున్నానంటాం. నువ్వు చేసేదేంటి? కర్తవుగా ఉన్నావు అంతే, కానీ చేయిస్తున్నది ఆయన. ఆధ్యాత్మిక జీవితంలో ఇది తెలుసుకోకపోతే చాలా వేస్ట్. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గులాబీ మొక్కను చూస్తున్నాం మనం. గులాబీ పువ్వు ఎంతో అందంగా ఉంది. అది నువ్వేమైనా సృష్టించావా? దానికి సుగంధం నువ్వివ్వలేదు. కానీ ఆ గులాబీ మొక్కతో ఎవరు పడితే వాళ్ళు దాన్ని నాశనం చేయకుండా ఆ పక్కనే ముళ్ళు అనేవి కూడా ఆయనే సృష్టించాడు. మా దొడ్లో వేసాను, చాలా బాగా పూసింది, ఇట్లాంటి మాటలు మనం అంటూ ఉంటాం. అక్కడ నువ్వు పెంచడానికి
కారణం ఉంది కాబట్టి నువ్వు పెంచుతున్నావు. నీ మనసు పెంచాలనే వైపు మరలుస్తున్నాడంటే నీ హృదయంలో ఉన్న ఆత్మే ఆ పని, మంచి పని నీ చేత చేయిస్తుంది. కానీ అన్నీ కూడా అజ్ఞానంలో ఈ మిథ్య నేను చేసింది అనుకుంటాం. మిథ్య నేను చేస్తుంది కాదు, లోన ఉన్న అసలైన నేను చేయిస్తుంది. ఆ నేనే లేకపోతే ఈ మిథ్య నేను చితి మీదకి వెళ్తుంది అని ఎవరికి వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఈ శరీరాన్ని మిథ్య నేను అని ఉపయోగిస్తారు మహాత్ములంటే, ఇది కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఉండదు కాబట్టి ఇది మిథ్య నేను. అసలైన నేనుకి చావు లేదు. ఆ అసలైన నేను తెలుసుకోవడానికే ఈ మిథ్య నేను అనే తొడుగును వేసుకుని భూమి మీదకి వచ్చి సాధన చేసి సద్గురువుని పొంది సాధన చెయ్యాలి. ఆ సద్గురువు చెప్పే ఆ పరమ సత్యమైన సాధనని నేను అనుష్ఠానం చేసుకుంటాను. ఆయన మాటలను ఉపదేశంగా భావిస్తాను. ఆయన నడిచిన బాటలో నడుస్తాను. సాధనకి ఈ సాధన చేస్తే, ఈ జ్ఞానం పొందితే అప్పుడు నేనెవరో నాకు తెలుస్తుంది. అసలైన నేను తెలిసే వరకు నాకు భూమి మీద జన్మలు తప్పవు. జన్మలు ఉంటే దుఃఖము ఉంటుంది, భోగము ఉండొచ్చు, దుఃఖం కూడా ఉంటుంది. కాబట్టి నేనెవరో తెలుసుకుంటే అప్పుడు నేను చాలా గొప్పవాడిని. అది తెలుసుకోవడానికే నేను భూమి మీదకి వచ్చాను. అది తెలుసుకోక శక్తిని కోల్పోయి బలహీనుడినై పరాధీనత పొందుతున్నాను. పరాధీనత అంటే నేనేం చేయలేను, నేను ఈ శరీరాన్ని నా వల్ల ఏమీ కాదు అని ఎవరేం చెప్తాది మనం నమ్మడమే పరాధీనత. ఎప్పుడైతే నీ జీవితంలోకి ఒక గురువు వచ్చాడో, నీకు ఈ జ్ఞానం బోధించాడో, నువ్వు పరాధీన బతుకు నుంచి స్వతంత్రుడిగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నీ సాధన నువ్వు చేయడానికి ఎవరి సహకారం కావాలా? నీ కళ్ళు నువ్వు మూస్తావు, నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఉంటావు. ఆ శ్వాసను గమనించడం అనే పరమ జ్ఞానం, అంత గొప్ప జ్ఞానం. మీరు ఇంకా రీసెర్చ్ చేస్తే మీ శ్వాస ఎందుకు మీరు గమనించాలి అంటే, మీరు ఒక మాట విని ఉంటారు అస్తమాటు. ఏంటంటే వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి అంటే టీవీ చూస్తూ ఉండిపోవడం వర్తమానం కాదు, తింటూ ఉండిపోవడం వర్తమానం కాదు, సెల్ చూసుకోవడం వర్తమానం కాదు. మీ ప్రతి శ్వాస గమనించగలిగితే మీరు వర్తమానంలో జీవించినట్టే. ఎందుకంటే శ్వాసకి గతం వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి శ్వాస, పత్రికారు మనకు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు అంటే, ప్రతి శ్వాసని నువ్వు గమనించగలిగితే, కనీసం ధ్యానంలో కూర్చున్నప్పుడైనా నీ ప్రతి శ్వాసని ఎంతసేపు నువ్వు గమనించగలుగుతున్నావో గమనిస్తే ఆ కాస్తసేపు అయినా నువ్వు వర్తమానంలో జీవించగలవు. ఆ వర్తమానమే నీ జీవితానికి బహుమానం. ఈ వెళ్ళే శ్వాస ఎక్కడికి వెళ్తుంది, లోన్ నుంచి ఎవరు బయటికి పంపిస్తున్నారు, ప్రతి శ్వాసని నువ్వు గమనిస్తే వర్తమానంలో జీవించగలగడమే. అలా గమనించిన వాళ్ళ ఫలితం ఏమిటి అంటే, చంచలావస్థలో ఉన్న నీ మనసుని నిశ్చలావస్థగా తీసుకురావడమే. అది ముందు నేర్పుతాడు గురువు. ఎందుకు చెప్తాడు? ప్రతి విషయాన్ని వివరించడానికి మరి వాళ్ళకంత టైం ఉండదు. నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటే నీకు ఆసక్తి ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని నేర్చుకుంటావు. ఎవరికైనా ఒక 1000 రూపాయలు ఇవ్వంటే ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, అవసరం ఏంటి, వాడు దేనికి ఖర్చు పెడతాడని ఇన్ని ఆరాలు తీస్తావు కదా. మరి అలాంటప్పుడు గురువు శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చెయ్యి అన్నప్పుడు మరి దీని ఆరాను వెతుకు తీసుకోలేకపోతున్నావు అంటే నీకు ఆత్మ మీద ఆసక్తి లేదు, ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి. ఎంతసేపు నేను ధ్యానం చేస్తాను, దీనివల్ల లాభం ఉందా, లేకపోతే ఈ శ్వాస మీద ధ్యాస వదిలి ఇంకో ధ్యానానికి వెళ్ళినా అక్కడ కర్మలు పోతాయట, ఇక్కడ కష్టాలు పోతాయట, అక్కడ డబ్బులు వస్తాయట, ఇంకోడేమో జన్మలు చూపించేస్తాడట. ఇట్లా పరాకగా ఉన్న మాటలన్నీ నమ్ముతున్నారు. కానీ గురువు చెప్పిన సత్యాన్ని నమ్మలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా అసత్యమైన జగత్తు శాశ్వతం అనుకుంటున్నావు, అసత్యమైన నేను అనుకుంటున్నావు, నీ మనసు నాదనుకుంటున్నావు, ఈ బుద్ధి నాది అనుకుంటున్నావు. పారమార్థిక సామాజిక సత్యంలో జీవించే నీకు పరమసత్యానికి దారి చెప్పిన గురువుల మాటలు తలకెక్కట్లేదు. అలా తలకెక్కించుకుని పరమసత్యాన్ని తెలుసుకుని అసలైన నేను తెలుసుకున్నవాడు మోక్ష స్థితికి వెళ్ళగలుగుతాడు.
మరి మనం ఆ జ్ఞానం పొందితే కానీ, ఏ జ్ఞానం? శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, ఏదో ఉంది, ఈ శరీరంలో అసలైన నేనున్నాను, ఆ నేనుని తెలుసుకోవడానికే ఈ సాధన చేస్తున్నాను. ఈ తొడుగు, ఈ శరీరం కప్పుకోవడానికి ఈ బట్టలు ఎంత అవసరమో, అసలైన నేనుని తెలుసుకోవడానికి ఈ మిథ్యా నేను అంత అవసరం. ఇది ప్రతివాడు గ్రహించవలసిన విషయం. కానీ ఈ మిథ్యా నేనుని నేను అని భావించి సామాజిక సత్యంలో జీవిస్తూ అదే పరమ సత్యం, అదే నా జీవిత పరమార్థం అని అనుకుంటున్నాను. జీవిత పరమార్థం అది కాదు. నిజమైన నేనుని తెలుసుకోవాలి. ఆ నిజమైన నేను కోసమే ఈ పరమసత్యం ఏంటో తెలుసుకోవాలి. ఈ పరమసత్యం నీకు ఎలా తెలుస్తుందంటే, సద్గురువు చెప్పిన సాధన. సద్గురువు నీకు సాధన చెయ్యి, జ్ఞానం పెంచుకో, జ్ఞానం పెంచుకో అన్నాడు అంటే నిజమైన నేను ఎవరో తెలుసుకో. నేను శరీరం కాదు, నేను మనసును కాదు, ఈ ప్రపంచం శాశ్వతం కాదని బోధ వల్ల చెప్పాడే కానీ అనుభవం, నీ సాధన నీకు అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. నీ జ్ఞానమే నీకు అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. నీకు జ్ఞానం లేనప్పుడు కనబడేది శాశ్వతం అనుకుంటావు. నీకు జ్ఞానం పెరిగే కొద్దీ కనబడనివన్నీ అశాశ్వతం, కనబడనిది ఏదైతే ఉందో అది శాశ్వతం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మామిడి పండు చూడండి. మామిడి పండుకు ఫస్ట్ కనబడేది తొక్క, ఆ తర్వాత గుజ్జు, ఆ తర్వాత టెంక, ఆ టెంక తర్వాత అందులో ఒక చిన్న జీడి. కానీ ఈ పైవేవి కూడా మళ్ళా చెట్టుకు జన్మనివ్వవు. ఆ లోన ఉన్న జీడే చెట్టుకి జన్మనిస్తుంది. అలాగే ఈ శరీరాలు దేనికి ఉపయోగపడవు, కానీ ఈ ఆత్మీయ సృష్టిని అంతా నడిపిస్తోంది. మనం ఏమీ ఆలోచించం, కానీ మనకి ఏ జన్మ పుణ్యమో, ఏ సత్కర్మల ఫలితమో ఒక సద్గురు వచ్చి ఇవన్నీ మనకు నేర్పించినప్పుడు మన విచారణ, మన టైము, మన మనసు అన్నీ దాని మీద కేంద్రీకరించి నేను జ్ఞానం పొందినప్పుడు కదా నా కర్మలు దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమైనప్పుడు కదా నేను ఆత్మకి చేరువవుతాను అని ప్రతి క్షణము నీ మనసులో ఎరుకున్నప్పుడు సాధన మీద ఇష్టం, జ్ఞానం పొందడం మీద ఇష్టం, ఆత్మ మీద ప్రేమ, ఇవన్నీ మనకు వస్తాయి. అంటే ప్రపంచంలో ఉంటాం, శరీరంతో ఉంటాం, కానీ ఈ శరీరం శాశ్వతం కాదు. దీనికి ఒక టైం పెట్టుకుని నేను భూమి మీదకి వచ్చాను. బర్త్డే తెలుస్తుంది కానీ డెత్ డే తెలియట్లేదు. అది రేపే రావచ్చు, ఇంకో క్షణంలో రావచ్చు. కానీ ఈలోగా నాకు గురువు వచ్చి చెప్పాడు కాబట్టి దాని మీద నేను ఎంత పట్టు సాధించాలి, ఎంత జ్ఞానం నేర్చుకోవాలి. ప్రాపంచిక జీవితంలో పోటీ పడతాం అందరితోటి. వాడికంటే డబ్బు ఎక్కువ ఉండాలి, వాడికంటే మంచి ఇల్లు కావాలి, మరి వాడికంటే పేరు ప్రతిష్టలు కావాలి అని. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఆ పోటీ కావాలి మనకి. అందుకే బుద్ధుడు అన్నాడు, ప్రాపంచిక జీవితంలో తృప్తితో బతుకు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తితో బతుకు అని. అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈవేళ ఇంత సాధన చేస్తాం, ఇంత జ్ఞానం పొందాం, ఎన్ని క్లాసులు పెట్టాం, కానీ కోరిక తీరిపోయింది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇంకా సాధన పెంచాలి, ఇంకా జ్ఞానం రావాలి, బుద్ధుళ్ళలా ఎదగాలి, పత్రిజీలా ఎదగాలి, అంత గొప్ప వాళ్ళం కావాలి. భూమి మీద ఉండగానే దైవంలా ప్రవర్తించాలి. నేను ఆత్మని, నేను దైవాన్ని. దైవానికి ఏ లక్షణాలు ఉన్నాయో, దైవానికి ఉన్న లక్షణం ఒకటేనండి, ప్రేమ త్యాగం. మనకు కూడా అవే రావాలి. మనందరినీ ప్రేమించాడు కాబట్టి ఇంత సృష్టి మనకిచ్చాడు. త్యాగం ఏంటి అంటే దూషించిన వాళ్ళకు కూడా పోషిస్తున్నాడు ఆయన. మరి రాక్షసులు ఎంతో హింస పెడతారు, ఎందరినో చంపుతున్నారు, చంపారు, ఇప్పటికీ ఉన్నారు మానవ రూపంలో ఉన్న రాక్షసులు. మరి వాళ్ళకి తిండికి లేకుండా చేయట్లేదు కదా. అందుకే భగవంతుడికి ఉన్న రెండు ఆయుధాలు ప్రేమ త్యాగం. మనం కూడా ఆ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే పరమసత్యాన్ని తెలుసుకున్నప్పుడు, గొప్ప సాధన చేసినప్పుడు, ఆ జ్ఞానం పెంచుకున్నప్పుడు మన సహజ గుణాలు అవుతాయి ప్రేమ త్యాగం. మరి ఈ పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ఏంటి, నేనెవరు, అసలైన నేనెవరు,
అని తెలుసుకోవడానికే ఈ మిథ్యా నేను అనే శరీరాన్ని కప్పుకుని వచ్చాను. కానీ మాయలో పడి ప్రపంచం శాశ్వతం అనుకుంటున్నాను, శరీరం శాశ్వతం అనుకుంటున్నాను. మరి శాశ్వతమైనది ఏది అని తెలుసుకోవడానికి ఒక గురువు వచ్చి సాధన చెప్పి జ్ఞానం చెప్పాడు. ఈ శరీరంకి ఎంత చేసినా ఏదో ఒక రోజు దీన్ని చితి మీదకే పంపుతారు, కానీ లోనున్న అసలైన నేను వెళ్ళను చితి మీదకి అని మనం అర్థం చేసుకుంటే, ఆ అసలైన నేను ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సాధన, ఈ సజ్జన సాంగత్యం, మరి స్వాధ్యాయం, సద్గురువు బోధ, ఇవన్నీ మనం రోజు రోజుకి తెలుసుకుంటూ ఆ అసలైన నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనెవరు. ఈ మీనులు మారుతాయి, జగత్తు మారుతుంది, మనసు మారుతుంది, కానీ నేను మారను. నాకు చావు లేదు. ఈ అసలైన నేను తెలుసుకుంటే ధైర్యం, స్వతంత్రత ఉంటుంది. ఈ మిథ్యా నేను అనుకుంటే పరాధీన బతుకవుతుంది. అంటే ఎదుటివాడు ఏం చెప్పినా అలాగే బతకాలి. కానీ నేను తెలుసుకుంటే మరి స్వతంత్రత వస్తుంది. పరాధీనతలో శక్తిని కోల్పోతాం, స్వతంత్రతలో శక్తిని పెంచుకుంటాం. అందుకే నిజమైన నేను కోసం అన్వేషణ చేసిన వాడు శక్తివంతుడవుతాడు, పరాధీన బతుకుతో తృప్తి చెందినవాడు శక్తిహీనుడవుతాడు. అందుకే గురువులు చెప్తారు, శక్తిహీనంగా బతకు, శక్తివంతుడిగా బతుకు. శక్తివంతుడు అయినప్పుడే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడే ఆనందంగా జీవిస్తావు. అదే మోక్షస్థితి అని మనకి గురువులు చెప్పడం జరిగింది. మరి మన అన్వేషణ అంతా నేనెవరు అనే దిశగా మన అన్వేషణ సాగాలి. మిథ్యా నేను అనే భ్రాంతిని వదలాలి. ఈ మిథ్యా నేను చితి మీదకు వెళ్తుంది. మరి అసలైన నేను నా స్వస్థానమైన సత్యలోకాలకు వెళ్ళిపోతాను నా సాధన ద్వారా తెలుసుకున్నాక అని మనం ఈనాడైతే తెలుసుకుంటామో అప్పుడు మనము నిత్యం ఆనందంగా మోక్షస్థితిలో ఉన్నట్టే. మరి మనందరి అన్వేషణ నేనెవరో తెలుసుకోవడం కోసమే. ఈ నేనెవరో తెలుసుకోవడానికే మన ప్రయత్నం, మన సాధన, మన జ్ఞానం. ఇవన్నీ మనం చేసిన రోజున భూమి మీద ఉన్న ఆనంద స్వరూపులుగానే బతుకుతాం, కానీ మనం పరాధీన బతకం. ఇవన్నీ మనం నేర్చుకోవడం ఎందుకు అంటే, గురువులు ఇచ్చిన జ్ఞానాన్ని ఇంతకు 10 ఇంతలు పెంచుకుంటూ సాధన చేసి శక్తివంతులం కావాలి, జ్ఞానం పొంది దైవాలుగా ఎదగాలి. దానికోసమే మన పరమ గురువులందరి ప్రయత్నాలు. మరి అలాగా ఆ దిశ వైపు నడవాలి. కానీ ఈ జ్ఞానశక్తిని కూడా ఎంతసేపు దేహం కోసం, మనసు కోసం, సంకల్పం కోసం సాధించడం కాదు. మోక్షస్థితి అంటే భూమి మీద ఉండగా ఆనందంగా జీవించాలి, పరలోకాలకు కూడా ఆత్మ మహోన్నతమైన స్థాయిని పొంది వెళ్ళగలగాలి. అందుకే మనం ధ్యానం దేనికోసం చేస్తున్నామో తెలియాలి, జ్ఞానం ఎందుకు పొందాలో తెలియాలి, అసలైన నేను ఎవరో తెలుసుకోవాలి. ఈ 3 కలిగిన రోజున భూమి మీద ఉన్న దైవాలం మనం అవుతాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.